రైట్. రాంబాబు గారు సీనియర్ అనలిస్ట్ మనతో పాటు జాయిన్ అయ్యారు. రాంబాబు గారు, ముఖ్యమంత్రి గారి పైన జరిగినటువంటి హత్యాయత్నంపై ఏం చెప్తారు? తప్పనిసరిగా ఒక కుట్రతో చేసినటువంటి పని, అంతేగాని ఒక రాయి ఆయన మీద వేయటంతో ఆయన్ని భయపెట్టి వెనక్కి పంపించడం అని కానీ, లేదా ప్రజల్లో తిరగకుండా చేద్దామని కానీ ఈ ఆలోచనతో చేసింది కాదు. ఇది తప్పనిసరిగా ఎయిర్ గన్ ద్వారా ఆ పిల్లెట్ అనేటటువంటి దాన్ని ఆయన్ని చంపాలనేటటువంటి ఉద్దేశంతో మాత్రమే చేసినటువంటి పని. అందులో సెకండ్ థాట్ లేదు. అయితే ఎవరు చేశారు ఏమిటి అనేటటువంటి దాన్ని ఒక రకమైనటువంటి ఆలోచన. సెకండ్ వన్, ఈ ల్యాప్సెస్ అనేటటువంటిది సెక్యూరిటీలో ఉన్నాయి కాబట్టి అవతల వాళ్ళకి బలం చేకూరింది అనేటటువంటి దాని మీద కూడా తప్పనిసరిగా దృష్టి పెట్టాలి. ఎందుకంటే ప్రజలు కావాల్సినటువంటి కోరుకునేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆయన మీద ఆల్రెడీ ఒకసారి హత్యాయత్నం జరిగింది. అదృష్టవశాత్తు ఆయన బయటపడ్డారు. ఇవాళ తప్పనిసరిగా ప్రజల్లోకి వెళ్లాల్సినటువంటి ఒక అనివార్యమైనటువంటి పరిస్థితి. ప్రజల్లోకి వెళ్తున్నారు, లక్షలాది మంది దగ్గర దాకా వెళ్తున్నారు. అటువంటి సమయంలో ఏదైనా జరగకూడని కనుక జరిగితే, ఆయన ప్రాణాపాయ స్థితిలో కనుక వెళ్తే రాష్ట్రంలో చాలా తీవ్రమైనటువంటి ఆందోళన జరుగుతాయన్న ఉద్దేశంతో ఇంకా కొద్దిగా ఆ ల్యాప్సెస్ కనుక కంట్రోల్ చేసుకోవాలనే లేకపోతే ఇటువంటి వ్యక్తులందరికీ కూడా బలం చేకూరేటటువంటి అంశం అది. అందుకని ఇవాళ ఒక షార్ప్ షూటర్ను ఉపయోగించి కనుక కణితి మీద కనుక పెల్లెట్ అనేది తగిలి ఉంటే ఇది మూడు కుట్లు పడేంత లోపలికి లోతుగా వెళ్ళింది అని అంటే, అది తగలరాని చోట్లో కనుక తగిలి ఉంటే ఏదైనా జరిగి ఉండేది. అందుకని ఇది తప్పనిసరిగా ఈ వీటి వల్ల ప్రయోజనం ఎవరి పొందుతారు అనేటటువంటి కనుక వస్తే తప్పనిసరిగా కూటమి మాత్రమే ప్రయోజనం పొందుతుంది. ఆ కూటమిలో ఉండేటటువంటి మూడు పక్షాలు దీనికి బాధ్యత వహించాల్సిందే. అందులో తెలుగుదేశం డైరెక్షన్ లో జరిగిందా, జనసేన డైరెక్షన్ లో జరిగిందా, బీజేపీ డైరెక్షన్ లో జరిగిందా, ఇవన్నీ కూడా విచారణలో తేలాల్సినటువంటి అంశాలు ఇవన్నీ కూడా. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి కనుక ప్రాణహాని కలిగితే ప్రయోజనం పొందేటటువంటి వ్యక్తులు ముఖ్యంగా తెలుగుదేశం కాబట్టి తప్పనిసరిగా తెలుగుదేశం దీనికి ప్లాన్ చేసింది అంటల్లో ఎక్కడ కూడా ఆశ్చర్యం లేదు. అంటే వారి దగ్గర నుంచి మనం ఏదైనా మంచి మంచి మాటలు ఎక్స్పెక్ట్ చేసేటటువంటి అవకాశం కూడా లేదు. ఎందుకంటే అధమ స్థాయి నాయకులు వాళ్ళందరూ కూడా, చంద్రబాబు దగ్గర నుంచి లోకేష్ కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ అనేక రకాలైనటువంటి ప్రొవోకేటివ్ స్టేట్మెంట్స్ ఏవైతే ఇస్తున్నారో ఇవన్నీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి స్థాయిని తెలియజేసేటటువంటి. అందుకని ఇటువంటివి తప్పనిసరిగా వాళ్ళు ప్లాన్ చేస్తుంటారు. దీని మీద చాలా ఒక తీవ్రమైనటువంటి ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే. అదే బయట రాష్ట్రాల్లో ఉండేటటువంటి అనేక మంది రాజకీయ నాయకులు ఇష్యూని కండెమ్ చేయటమే కాకుండా వైలెన్స్ కి ప్రజాస్వామ్యంలో స్థానం లేదు అనేటటువంటి ఒక మర్యాద పూర్వకమైనటువంటి మాటలు వాళ్ళు మాట్లాడుతుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటటువంటి అధమ స్థాయి నాయకులు వీళ్ళు మాట్లాడే భాష అలాగే ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదేది ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద, ఏదో ప్రతిపక్ష నాయకుడు కాదు ఆయన, లేదా ఒక రాజకీయ నాయకుడు కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఇటువంటి ప్లాన్ కనుక చేసినటువంటి వ్యక్తులు కనుక చట్టం ముందు నిలబెట్టి వాళ్ళని తీవ్రంగా కనుక శిక్షించకపోతే, ఆయన మీద దాడి జరిపినటువంటి శ్రీనివాసరావు ఈ పాటికి ఆయన ఏదో రకమైన శిక్ష విధించాలి. తిరుగుతున్నాడు బయట, వాళ్ళతో చేతులు కలుపుతున్నాడు. అదే రకంగా వివేకానంద రెడ్డి గారిని చంపినటువంటి వ్యక్తి చేతులు కలిపి తిరుగుతున్నారు వీళ్ళందరూ కూడా. సో ఇటువంటి కార్యక్రమాన్ని తప్పనిసరిగా సీరియస్ గా తీసుకోవాలి, చట్టం ముందు నిలబెట్టాలి, వాళ్ళని తీవ్రమైన శిక్షలు విధించాల్సిందే. అదే రకంగా ఈయనకు ఇంకొద్దిగా సెక్యూరిటీ ల్యాప్సేషన్ లేకుండా తప్పనిసరిగా దీన్ని చూడాల్సిందే. అదర్వైజ్ ఇటువంటివి చాలా సీరియస్ కండిషన్ తప్పనిసరిగా ఆ పాయింట్ రాబోతుంది.